ఒక 5 నిమిషాలండి. ఎందుకంటే ఈ సీన్ అయిపోయినాక సన్మానం చేస్తే ఇంకా నాటకం మధ్యలో ఎక్కడ ఆపే పని ఉండదు. మరి ప్రతిరోజు కళాకారులను సత్కరించుకోవటం ఆన్వాయితీ గనక మన పొత్తూరు వెంకట సుబ్బారావు గారి అభిమానం కొంది ప్రతి కళాకారులను సత్కరించుకుంటారు. ఆ సత్కారం ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఈనాటి సన్మానానికి పిలిచిన వెంటనే వేదిక మీదకి రావాలి. హైదరాబాద్ వాసులు కొట్టె వెంకటాచార్య గారు సాదరపూర్వకం వేదిక మీదకి రావాలి. అట్లాగే వరయూరి మురళి గారు కూడా వేదిక మీదకి రావాలి. అట్లాగే పెరంగపురం వాస్తవ్యులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు రావాలి. గారపాడు వాస్తవ్యులు తాటి వీరయ్య గారు, వీరి నలుగురికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈనాటి సన్మాన గ్రహీతలు మొన్న బాలనాగమ్మ నాటకం రోజు ప్రదర్శించినటువంటి గొప్ప నటులు బాలవర్ధిగా నటించినటువంటి కొప్పరం శ్రీనివాసరావు గారు, మరి ఈనాటి బిలవమంగళ పాత్రధారి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎన్నో నాటకాలకి న్యాయ నిర్ణేతకి వెళ్ళినటువంటి మహానటులు శ్రీహరి పాత్రధారి సుబ్బరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈనాటి భవానీ పాత్రధారి రామాపురం వెంకటేశ్వరరావు చౌదరి గారు కూడా వేదిక మీదకి రావాలి. అట్లాగే ఈనాటి మొన్న బాలనాగమ్మ పాత్రధారిని, ఈనాటి రాద్ర పాత్రధారిని వీరమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈనాటి చింతామణి పాత్రధారి లక్ష్మీశ్రీ గారు వేదిక మీదకి రావాలి. మరి వీరిని సత్కరించవలసిందిగా మరి నలుగురు పెద్దల్ని వేదిక మీదకి పిలిచాను. ఆ నలుగురు పెద్దలు కలిసి ఈ కళాకారులను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కొప్పరం శ్రీనివాసరావు గారిని ఈనాటి బిల్లమంగళ పాత్రధారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు మరి నిదానంపాటి సుబ్బరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గురువులతో సమానం అండి సుబ్బరాజు గారు, అందువల్ల నలుగురు కలిసి సత్కరించండి. మరి భవానీ పాత్రధారి రామాపురం వెంకటేశ్వరరావు చౌదరి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈనాటి రాధా పాత్రధారి మరి ఈనాటి చింతామణి పాత్రధారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఒక్కసారి కళాకారులందరూ వేదిక మీద ఉండాలండి. మరి ఇంకొక గొప్ప విశేషం, మరి ఎంతటి మహోత్తరమైన కార్యక్రమం జరుపుతున్నటువంటి పొత్తూరు వెంకట సుబ్బారావు గారి సోదరులైనటువంటి మరి మా కళాకారులు రాగానే మరి వాళ్ళకి ఎంతో ఆప్యాయతోటి భోజనాలు వడ్డించడం కానివ్వండి, మేము వచ్చిన కాడి నుంచి మమ్మల్ని చూసుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా మా అందరికీ కళాకారులకు ఎంతో దగ్గరుండి మాకు రిసీవ్ చేసుకుంటారు. మరి అట్లాగే పొత్తూరు రామకృష్ణ గారు, పొత్తూరు శ్రీనివాసరావు గారు దేవస్థానం సెక్రటరీ గారు,
మరి పొత్తూరు రామకృష్ణ ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పొత్తూరు శ్రీనివాసరావు గారు, అన్నగారు రామకృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాలి. మరి మాకు ఎంతో, మరి ఆయనకు అంత పెద్ద వయసు వచ్చినా కూడా దగ్గరుండి కళాకారులకు వడ్డం చేస్తాడు. మరి శ్రీనివాసరావు గారు పొద్దున్నే కళాకారులు మన వైజాగ్ నుంచి 22 మంది వచ్చారు, విశాఖపట్నం నుంచి, తర్వాత కాకినాడ నుంచి 15-20 మంది వచ్చారు. వాళ్ళందరికీ పొద్దున్నే మరి దగ్గరుండి మరి శ్రీనివాసరావు గారు ఎంతో మరి దగ్గరుండి కళాకారుల్ని, ఎక్కడికి వెళ్ళినా కళాకారులు ఎంత ఇచ్చారని చూసుకోరబ్బా. రాజపాలెం గ్రామం వెళ్తే మంచిగా భోజనం పెట్టారు, మంచిగా టిఫిన్ పెట్టారు అనేదే వస్తుంది. అది ఆ ఘనత వాళ్ళకే దక్కింది. రామకృష్ణ గారిని మరి పెద్ద ఆయన మరి రామకృష్ణ గారిని సత్కరించవలసిందిగా, మన కళాకారులందరూ సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మన కళాకారులందరూ కలిసి సత్కరించండి. ముందుకు రండి. మరి మా శ్రీనివాసరావు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అసలు మా కళాకారులకి ఏ వెలితి లేకుండా చూసుకుంటారండి.